ఈరోజు వీడియోలోకొచ్చి పానిక్ లాజిస్టిక్స్ అనే ఎస్ఎంఈ ఐపీఓ రివ్యూ చూద్దాం. అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి డీటెయిల్‌గా అనాలిసిస్ చేద్దాం. పానిక్ లాజిస్టిక్స్ ఐపీఓ ఇది ఒక 2015లో స్టార్ట్ అయింది. ఇది పాన్ ఇండియాగా లాజిస్టిక్స్ ప్రొవైడర్. దీంట్లో వచ్చి ట్రాన్స్‌పోర్టేషన్, వేర్ హౌసెస్, మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ క్లయింట్స్ వచ్చి రిటైల్ ఐటెమ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటెమ్స్, టెలికాము, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా ఐటెమ్స్ ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఇందులో వచ్చి 86 కమర్షియల్ వెహికల్స్ సొంతంగా ఉన్నాయి ఈ కంపెనీకి. అలాగే 30 వేర్ హౌస్‌లు కూడా ఉన్నాయి. డైరెక్ట్‌గా ఈ కంపెనీ మేనేజ్ చేస్తూ ఉంటుంది వేర్ హౌసెస్ కూడా. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ వచ్చి 1,404 లాక్స్ ఉంటే 24లోకి వచ్చేటప్పటికి 3,568 లాక్స్ ఉంది. రెవెన్యూ కూడా 3,360 లాక్స్ ఉండేది 2022లో. ఇప్పుడు వచ్చి 6,770 లాక్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. 31 లాక్స్ ఉండేది ప్రాఫిట్, ఇప్పుడు 406 వచ్చింది ప్రాఫిట్. నెట్‌వర్త్ కూడా బాగానే పెరుగుతుంది. ఓవరాల్‌గా అప్పు చూసుకుంటే మాత్రం సంవత్సరం అప్పు కూడా పెరుగుతూనే ఉంది. ఈ లాజిస్టిక్ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే 11% పెరిగింది. అలాగే 336% ఫైనాన్షియల్ ఇయర్‌లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగినట్టుగా మనకి తెలుస్తుంది. 23 కంటే 24లో బాగా ప్రాఫిటబుల్‌గా ఉంది. ఈ ఐపీఓ ఒక లాట్ సైజ్ వచ్చి 800 షేర్స్ పర్ లాట్. రిటైల్‌లో ఒక లాట్ వచ్చేటప్పటికి మనకి 1,32,800 అమౌంట్ కావాల్సొస్తుంది. హెచ్ఎన్ఐలో 2 లాట్లకి 1,600 షేర్స్. దానికొచ్చి మనకి 2,60,000 2,65,600 రూపాయలు కావాల్సొస్తుంది. ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 84 కోట్లు ఉన్నట్టుగా ఉంది జూన్ 30, 2024కి. రిటర్న్ ఆర్ఓఈ చూసుకుంటే 15% ఉండాలి. దీనిదేమో 8% ఉంది. సో, రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా తక్కువగా ఉంది. అదొకటి నెగెటివ్ పాయింట్. ఆర్ఓసీ 11.79% ఉంది. డెబ్ట్ కూడా 1.57% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ 3.63 ఉంది అనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి కొంచెం ఇంకా రీజనబుల్‌గా తీసుకొచ్చుంటే వాల్యూ ఇంకా మంచిది కంపెనీకి. ఈ ఐపీఓ ఒక టైమ్ లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 10th అక్టోబర్, క్లోజ్ డేట్ వచ్చి 14th అక్టోబర్, బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చి 15th అక్టోబర్, ఇనిషియలైజేషన్ ఆఫ్ రిఫండ్ వచ్చి 15th అక్టోబర్, తర్వాత లిస్టింగ్ డేట్ 17th అక్టోబర్, ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ పర్ షేర్, లాట్ సైజ్ వచ్చి 1,600 పర్ షేర్. లిస్టింగ్ ఎన్ఎస్సి, బిఎస్సి రెండిట్లోనే అవుతుంది. ప్రైస్ బ్రైండ్ వచ్చి 73 నుంచి 77 రూపీస్ పర్ షేర్‌లో వస్తుంది. ఫ్రెష్ ఇష్యూ 22 క్రోర్స్‌ది. ఆఫర్ ఫర్ షేర్‌లు ఏం లేదు. వెబ్‌సైట్‌లో మనం మషితలా సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట. అసలు ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఎక్స్‌పెన్సెస్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ టెక్నాలజీ, కొత్తగా టెక్నాలజీ తీసుకురావడానికి, టు మీట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంపెనీ. కొత్తగా ఎక్స్‌పెండిచర్‌ని క్యాపిటల్స్ చేతిలో ఉంచుకోవడానికి, టు మీట్ వర్కింగ్ క్యాపిటల్, కంపెనీ యొక్క ఎదుగుదల గురించి, జనరల్ కార్పొరేట్ పర్పస్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. కొంచెం అప్పు కూడా కొంచెం క్లియర్ చేసేయడానికి ఇంకొంచెంగా రీజనబుల్‌గా వచ్చిన వాల్యూ ఉంటే ఇంకా మనకి మంచి అప్లై చేయడానికి బాగుండేది. ఈ రీజనబుల్‌గా వెళ్ళడం వల్ల అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ చూసుకుంటే టైమ్లీ అండ్ సేఫ్లీ డెలివరీ చేస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉన్నారు. అంటే టీమ్ అంటే ఓన్లీ ఎండీని వర్కర్స్ మీదే బాగా ఆధారపడి ఉంటుంది. స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్‌షిప్స్ కూడా ఉన్నారు. టైమ్లీగా ఐటెమ్స్ డెలివరీ చేయడం వల్ల స్ట్రాంగ్‌గా క్లయింట్స్ కూడా బాగానే ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నారు. రిస్క్ వచ్చి చూసుకుంటే మనకి ఎక్కువ మీద రెంట్‌కి తీసుకొని బిల్డింగ్స్ దాంట్లో వీళ్ళు గోడౌన్స్ అవన్నీ ఐటెమ్స్ వేర్ హౌస్ పెట్టుకుంటారు. సో, ఏమైనా గొడవలు వచ్చినా ఏమైనా ఎఫెక్ట్ వచ్చి పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, లీజెస్ అవి తీసుకున్నా గాని కంపెనీ ఓన్‌గా చేసుకునేది మంచిది. అలాగే ఔట్ స్టాండింగ్ లిటిగేషన్స్ కూడా ఈ కంపెనీ మీద చాలా ఉన్నాయి. అంటే క్లయింట్స్ మీద గొడవలు అవి ఇవి ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఈ ఐపీఓని అవాయిడ్ చేయడం మంచిది. జీఎంపీ చూసుకుంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో, మేబీ దీన్ని అవాయిడ్ చేయడమే మంచిది.